శక్తి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. అంటే ఒక యుద్ధంలో ఒక సైనికుడు తన యుద్ధం చేస్తున్నప్పుడు అందులో కొన్ని నియమాలు ఉంటాయి ఒక సోల్జర్కి. ఆ నియమాల్ని పాటించాలి. అలాగే మనం ఒక జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాటించాలి. ఇక్కడి నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఆ దేశంలోని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తేనే ఆ దేశాలకు వెళ్తాం. అలాగే ఇవాళ మన క్రైస్తవ జీవితంలో మనం యుద్ధం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఏంటి ఆ యుద్ధం అంటే శరీరంతో మనం యుద్ధం చేస్తున్నాం, విశ్వాసంతో యుద్ధం చేస్తున్నాం, విశ్వాసంతో పోరాటం చేస్తున్నాం, సైతాన్తో పోరాటం చేస్తున్నాం, లోకంతో పోరాటం చేస్తున్నాం. లోకంలో ఏంటంటే శరీరాశ, నేత్రాశ, మరి లోకంలో అంధకార శక్తులు ఉన్నాయి. వీటన్నిటితో మనం పోరాటం చేస్తున్నాం. అయితే మనం ఎంత చేస్తున్నా కానీ లోకం వ్యాపారంతో మనం చిక్కుకోకూడదు, లోకంతో మనం ఉండకూడదని చెప్పి బైబిల్ ఉంటుంది. మనం కొన్ని నియమాలు పాటించాలి. ఏంటి ఆ నియమాలంటే బైబిల్ చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అవసరమైతే నీ పొరుగువాని కోసం ప్రాణం పెట్టాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నియమం ఇంకోటి ఏంటంటే ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో వారు నన్ను ప్రేమించాలి, నా కోసం అన్నీ వదులుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో ఎవరైతే ఉంటున్నారో, క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారి శరీర క్రియలు, వారి శరీర ఆశలు, వాళ్ళకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో, వారికున్న ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీద మనము వాటన్నిటికీ సిలువేసుకోమంటున్నాడు. వాటన్నిటిని వదిలేసుకోవాలి. అంటే క్రీస్తు యొక్క నియమం ఏంటంటే నీ కొరకు నువ్వు బ్రతుకుతున్న నీ జీవితాన్ని అంతా వదిలేసి ఆయన కొరకు ఉండడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన నియమం.